గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 16వ తారీఖు ఆగస్టు 2026 నుండి 22వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల నష్టాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశం కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోతుంటాయి, జాగ్రత్త. ఎంత డబ్బున్నా సంతృప్తికరంగా లేకపోవడము, లేదా ఏదో తెలియని విచారము, ఆందోళన కనపడుతోంది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు నష్టపోవడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా భరించలేని ఖర్చులు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన రావడం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగపరంగా అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడము, వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడాలు, లేదా శారీరక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శారీరక కోరికలు పెరిగిపోవడము, తప్పుడు పనులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, శారీరక వ్యామోహాల కోసం ఇతరులను కలవడాలు, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడలేదు, అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. పరిశ్రమలు పెట్టేవారికి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే పనులు వాయిదా పడిపోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే వారం మంచిది. సంతానం వల్ల నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు, బయట కలవడాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతుంది. పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల, శారీరక వాంఛల వల్ల నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వైవాహిక జీవితంలో గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా కొంచెం స్వల్పంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల, కుటుంబ సభ్యులతో గొడవలు పడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య వివాదాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము కనపడుతోంది. విద్యార్థులకు చదువుకునే సమయంలో మనోధైర్యం కోల్పోవడం కానీ, నా వల్ల అవుతుందా, నేను పాస్ అవ్వగల అనేటటువంటి పెద్ద ఇబ్బంది కనపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించే అవకాశాలు, టెన్షన్లు కనపడుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి ఈ వారం అంతా కూడా. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కడం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి. స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వ్యక్తులతో సమస్యలు రావడం కానీ, మానసిక అశాంతి, చేసే పనులు జాప్యము కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, కానీ మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.